హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, సో డీప్ అనాలిసిస్ నిఫ్టీ చేసుకుందాం. ఓకే, సో నిఫ్టీ 50 మనం చూసినట్టయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాను నేను. సో నిఫ్టీ వచ్చేసి 27 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. సో ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ అనేది మార్నింగ్ 22,577 దగ్గర నుంచి మార్కెట్లో, అంటే ఇక్కడ 22,600 రెసిస్టెన్స్ ఉంది అండ్ దాని పైన రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ ఓపెనింగ్లోనే మార్కెట్ ఓపెన్ అయ్యి అండ్ ఈ పాయింట్ నుంచి దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది. నిన్న మార్కెట్లో ఏదైతే 22,400 లెవెల్ కిందకి వస్తే బేరిష్ ప్లాన్ చేయొచ్చు అన్నాము. సో మార్కెట్ ఆ లెవెల్ కూడా బ్రేక్ చేసింది అండ్ డౌన్ సైడ్ వచ్చింది. ఏదైతే నిన్నటి డేలో ఉందో అది మార్కెట్ సపోర్ట్ లేక యాక్ట్ చేసింది ఇవాళ. ఓకే, సో ఇదంతా కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అనాలిసిస్ చేసి గైడ్ కూడా చేశాను మిమ్మల్ని. సో ఎవరైనా ప్రాఫిట్స్ బుక్ చేస్తుంటే కనుక మీరు కమెంట్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఎగ్జాక్ట్లీ ఏదైతే నిన్నటి లోస్ ఉన్నాయో ఆ లోస్ దగ్గర, ఏదైతే నిన్నటి డేలో ఉందో ఆ లోస్, ప్రీవియస్ డే లోస్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని రికవరీ కూడా చేసింది. ఓకే, సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మార్కెట్ ఏంటి? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఈ పాయింట్లో, అప్పర్ సైడ్లో ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది స్ట్రాంగ్లీ, అండ్ ఇక్కడ మీరు చూస్తే 22,250 260 లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. ఈ మధ్యలోనే మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది 2-3 డేస్ నుంచి. సో మార్కెట్ ఒక రేంజ్ క్రియేట్ చేసి పెట్టింది. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఇక్కడ ఏదైతే నేను డ్రా చేశానో, రెడ్ కలర్ లైన్ ఏదైతే డ్రా చేశానో అది మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ పాయింట్లో మ్యాక్స్ పెయిన్ ఉంది. మార్కెట్ అనేది 22,500 దగ్గరలోనే మీరు చూస్తే మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అండ్ ఇక్కడ రెసిస్టెన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసిన ప్లేస్ అనేది ఉంది. సో ఈ పాయింట్లో మార్కెట్ కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయవచ్చు. సో బయర్స్ అండ్ సెల్లర్స్కి మార్కెట్ అనేది, సో ఈ ప్లేస్లో కొద్దిగా ట్రేడ్ అనేది క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయడానికి ట్రై చేయండి రేపటి ఎక్స్పైరీకి. సో మార్కెట్ అట్లీస్ట్ ఈ లెవెల్స్ పైకి బ్రేక్ చేస్తే ఒక అప్ సైడ్లో, స్ట్రాంగ్లీ అప్ సైడ్లో షార్ట్ కవరింగ్ పాసిబుల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ డౌన్ సైడ్లో రావాలంటే ఏదైతే ఇవాళ మార్కెట్ సపోర్ట్ తీసుకుందో ఆ జోన్ కిందికి వస్తేనే డౌన్ సైడ్ ప్లాన్ చేయవచ్చు. పిఈ సైడ్లో ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవాళ డేలో అండ్ ప్రీవియస్ డేలో సో వచ్చేసి 22,320 ఆర్ 340 దగ్గరగా మార్కెట్లో సపోర్ట్ ఉంది అండ్ అప్పర్ సైడ్లో మీరు చూసినట్టయితే 22,600 అండ్ ఇవాళ మార్కెట్లో ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో అది ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను సో దట్ ఇంకా క్లియర్ పిక్చర్ మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పెడదాం. సో డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూసారనుకోండి మార్కెట్ అనేది సో స్లైట్లీ ఇక్కడ నుంచి మీరు డౌన్ సైడ్ నుంచి చూసారనుకోండి హయ్యర్ హైస్ ప్యాటర్న్ కనిపిస్తుంది, బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చూస్తే బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది, హయ్యర్ హైస్ కనిపిస్తాయి. సో మార్కెట్ కాకపోతే క్లోజింగ్ వచ్చేసి మనకి నెగిటివ్లో క్లోజ్ అయింది. సో రేపు మార్కెట్ కనుక నైట్ యుఎస్ఏ మనకి ఇన్ఫ్లేషన్ డేటా రావాలంది. సో మార్కెట్ ఒకవేళ గ్లోబల్లీ పాజిటివ్గా వచ్చింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సో ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో ఇవాళ 22,470 కానీ ఆ 22,500 లెవెల్ పైన మార్కెట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ని సస్టైన్ చేసి బ్రేక్ చేస్తే కనుక సో షార్ట్ కవరింగ్ స్ట్రాంగ్లీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ కూడా చాలా స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ ఫేస్ చేసిన లెవెల్ ఉంది, 22,600 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ నేను స్ట్రాంగ్లీ మనకి షార్ట్ కవరింగ్ పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ లెవెల్స్ పైన స్ట్రాంగ్లీ బుల్లిష్ ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. ఓకే, సో ఈ లెవెల్స్ కింద ఉన్నసేపు లైట్ పొజిషన్లో పెట్టండి. మార్కెట్ ఈదర్ అక్కడ అండ్ ఈదర్ డౌన్ సైడ్, సో మధ్యలో ఉంది. సో మార్కెట్ ఒక రేంజ్ క్రియేట్ చేసి పెట్టింది. సో ఈ మధ్యలో ఉంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో సింపుల్గా ప్లాన్ చేద్దాం. సో మార్కెట్ కనుక 22,500 లెవెల్ అయితే మ్యాక్స్ పైన ఉందో సో ఆ లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అవుతుంది అనుకోండి, కొద్దిగా సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బట్ దగ్గరలో 100 పాయింట్స్కి రెసిస్టెన్స్ ఉంటుంది. సో అది నోట్ చేసుకోండి. ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తే ఫర్దర్ ఇక్కడ క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు మనం అండ్ ఇంకా అప్ సైడ్లో పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది బ్రేక్ చేస్తేనే. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఒకవేళ డౌన్
డౌన్ సైడ్కి వచ్చేసింది అనుకోండి 22,500 రెసిస్టెన్స్ అయిపోతుంది అండ్ మార్కెట్ డౌన్ సైడ్లో 22,400 కూడా మార్కెట్లో రెసిస్టెన్స్ అవుతుంది అప్పుడు. అండ్ ఏదైతే ఇవాళ డేలో అండ్ నిన్నటి డేలో ప్రీవియస్ డేలో కూడా బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ డౌన్ సైడ్ ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా డౌన్ సైడ్. సో ఇవాళ అయితే నేను 22,250 లెవెల్స్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేశాను, మీకు 22,300 వరకు అండ్ 22,250 లెవెల్స్ చెప్పాను. అండ్ ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా సపోర్ట్ రీచ్ అయిందని కూడా మెసేజ్ చేశాను మీకు టెలిగ్రామ్ ఛానల్లో. సో దగ్గరలీ మార్కెట్ ఆ లెవెల్స్కి వచ్చింది. సో అది బ్రేక్ చేస్తుంటే మార్కెట్ 22,250 అండ్ 22,200 వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో రేపు ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, అగైన్ ఇవాళ లోస్ నిన్నటి లోస్ బ్రేక్ చేస్తే కనుక ఇక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అండ్ డౌన్ సైడ్కి ఈ లెవెల్స్ని టార్గెట్ చేయొచ్చు. అండ్ దానికన్నా కిందికి వెళ్ళింది అనుకోండి మార్కెట్ 22,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓవరాల్గానైతే యాజ్ పర్ హైయర్ టైం ఫ్రేమ్ స్ట్రాంగ్లీ బెరిష్ ఉంది. బట్ ఇక్కడ నుంచి ఏదైతే మనకి ఈ రేంజ్ నుంచి మనం చూసామనుకోండి స్లైట్లీ హైయర్ హైస్ కనిపిస్తుంది. మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది కాబట్టి మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి స్ట్రాంగ్లీ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మార్కెట్ అనేది 23,000 లెవెల్ వరకు కూడా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, సో ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి ఆల్మోస్ట్ ఆల్ 400 పాయింట్స్ అప్ సైడ్లో మీకు క్యాప్చర్ చేయడానికి దొరుకుతుంది నిఫ్టీలో. ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తే మార్కెట్ 22,350 ఆర్ 22,300 బ్రేక్ చేస్తే దగ్గరలో 100 పాయింట్స్కి ఒక సపోర్ట్ ఉంది. మార్కెట్ అది బ్రేక్ చేసింది అనుకోండి ఇక్కడ మీకు ఒక 200 పాయింట్స్ డౌన్ సైడ్లో దొరికే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా సెన్సెక్స్ చూసుకుందాం, దాని తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. ఓకే, సెన్సెక్స్ చూస్తాను. సో సెన్సెక్స్ వచ్చేసి సేమ్ సినారియో సెన్సెక్స్లో కూడా మీరు సెన్సెక్స్ చార్ట్ చూసినా సరే ఇక్కడ మీకు అదే సినారియో కనిపిస్తుంది. సో ఈ పాయింట్లో దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఈ పాయింట్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది అండ్ క్లోజింగ్ వచ్చేసి మీరు చూస్తే నెగిటివ్లో క్లోజ్ అయింది. 74,000 దగ్గరలో క్లోజ్ అయింది అండ్ సపోర్ట్ తీసుకుంది ప్రీవియస్ డే ఏదైతే మార్కెట్ ఓపెన్ అయిందో అదే పాయింట్ దగ్గర నుంచి మార్కెట్లో అగైన్ రికవరీ వచ్చింది. సో ఇక్కడ మనకి 73,700 కానీ అండ్ దాని కింద ఏదైతే లో ఉందో ఇవాళ లో ఉందో 73,598 ఏదైతే లో ఉందో ఆ లో సపోర్ట్ లెవెల్. సో మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వస్తేనే ఫర్దర్ నేను బెరిష్ సైడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయవచ్చు. సో ఇక్కడ డౌన్ సైడ్ ఈ పాయింట్స్ని టార్గెట్ చేయొచ్చు. అప్పుడు 73,000 అండ్ దానికన్నా 72,700 వరకు టార్గెట్ చేయొచ్చు. సో ఈ మధ్యలో ఉంటే కొద్దిగా అవాయిడ్ చేయండి. అండ్ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళాలంటే మార్కెట్ ఏదైతే ఇవాళ హైస్ ఉందో అది బ్రేక్ చేయాలి. 74,000 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేయాలి అండ్ అదేవిధంగా అట్లీస్ట్ 74,200 లెవెల్ పైన మార్కెట్ స్టేబుల్గా ఉంటే కొద్దిగా అప్ సైడ్ మనం ప్లాన్ చేయొచ్చు షార్ట్ కవరింగ్కి. అండ్ 74,383 లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి నెక్స్ట్ మార్కెట్ ఒక రెసిస్టెన్స్ వచ్చేసి 74,600 అండ్ దానికన్నా పైనకి మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ పెడతాను. సో చిన్న టైం ఫ్రేమ్ మనం అనాలిసిస్ చేద్దాం సెన్సెక్స్లో. సో ఇక్కడ మనం సెన్సెక్స్ చూస్తే సేమ్ ఇక్కడ ఏదైతే ఈ పాయింట్లో ఉందో సో నిఫ్టీలో ఎలా అయితే మనం చూసామో సేమ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మల్టిపుల్ టైమ్స్ ఈ పాయింట్లో మీరు చూస్తే ఈ పాయింట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసిన ప్లేస్ ఉంది. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అది వచ్చేసి మనకి 74,000 లెవెల్ అండ్ 74,100 లెవెల్. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ జోన్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో మార్కెట్ ఇక్కడ అప్పర్ సైడ్లో చూస్తే ఇక్కడ మార్కెట్లో ఇది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ దగ్గరలో 73,700 అండ్ 73,500 రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ అప్పర్ సైడ్లో 74,400 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ సెన్సెక్స్లో. సో ఈ మధ్యలో ఉంటే కొద్దిగా అవాయిడ్ చేయండి లేదా క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. ఓకే, సో మార్కెట్ ఈ లెవెల్స్ ఏదైతే ఇవాళ క్లోజింగ్ పాయింట్ ఉందో ఆ లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అయ్యి 74,000ని హోల్డ్ చేస్తే కనుక ఇక్కడ కొద్దిగా సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఏదైతే ఇవాళ డే హైస్ ఉందో దాన్ని మనం టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి బ్రేక్ చేస్తే మళ్ళీ ఏదైతే టాప్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుందో ఈ పాయింట్ టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. అదే కాకుండా ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ రిజెక్ట్ చేసింది అనుకోండి అగైన్ మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి 74,000 కిందికి వచ్చేసింది అనుకోండి మార్కెట్లో ఇక్కడ దగ్గరలోనే సపోర్ట్ ఉంది. సో ఈ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అవ్వనివ్వండి. సో కన్ఫర్మేషన్కి ఈ లెవెల్స్ బ్రేక్ అవుతేనే అప్పుడు మీరు పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. అండ్ డౌన్ సైడ్ ఇంకా ఫర్దర్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ లెవెల్స్ కిందికి వస్తే. అంటే 73,550 లెవెల్స్ కిందికి వస్తే మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ ఈ పాయింట్ని మార్కెట్ టార్గెట్ చేయవచ్చు 73,000 అండ్ 73,100 వరకు మార్కెట్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. ఓకే, సో ఇది మనకి సెన్సెక్స్లో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ మీరు చూసారనుకోండి పాజిటివ్లో ఉండే బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా. సో బ్యాంక్ నిఫ్టీ ఇవాళ కొంచెం హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ వచ్చేసి ఏదైతే నిన్న మార్కెట్లో దోజీ క్యాండిల్ ఉందనో ఆ క్యాండిల్ పైన
ట్రేడ్ అవుతుంది. ఏదైతే రివర్సల్ క్యాండిల్ ఉందో దానిపైన క్లోజ్ చేసింది. మనకి స్లైట్లీ చూసినట్టయితే 200 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ చేసింది, బట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉండేనో ఆ గ్యాప్ని ఫిల్ చేసి రిజెక్ట్ చేసింది. సో ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అవుతుందా లేదా అనేది మనం చూద్దాం. సో ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను, చిన్న టైం ఫ్రేమ్. సో ఇక్కడ మనం చూస్తే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈ పాయింట్లో నేను అనాలిసిస్ చెప్పాను మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో ఇవాళ మార్నింగ్. సో మార్కెట్ ఈ పాయింట్లో రెసిస్టెన్స్ వస్తుంది, ఈ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే ఈ లోస్ వరకు కూడా టెస్ట్ చేయొచ్చు అని కూడా మనం మాట్లాడుకున్నాం. 47,840 లెవెల్ దగ్గరికి మార్కెట్ వచ్చింది. ఇది ఒక సపోర్ట్ లెవెల్. దాని కింద మార్కెట్లో మనం చూస్తే దాని కింద కూడా ఈ పాయింట్లో సపోర్ట్ ఉంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే లో ఉందో అక్కడ నుంచి మార్కెట్లో ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ అండ్ ఇవాళ డే లో నుంచి మార్కెట్స్ సపోర్ట్ తీసుకొని అండ్ అప్పర్ సైడ్లో రికవరీ చేసింది. సో రేపు మార్కెట్ కనుక ఏదైతే ఇక్కడ నుంచి మార్కెట్ ఇవాళ రిజెక్ట్ చేసిందో 48,200 లెవెల్ రెసిస్టెన్స్ ఉందో ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి, షార్ట్ కవరింగ్ పాసిబుల్ ఉంటుంది. ఈ లెవెల్స్ పైన మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ రావాలంటే 48,000 లెవెల్ కిందికి వచ్చేసి మళ్ళీ మార్కెట్ 47,800 ఆర్ 840 లెవెల్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ కూడా కొద్దిగా ఈ మధ్యలో రేంజ్లో కొద్దిగా ట్రేడింగ్ అని అవాయిడ్ చేయండి, లేదా మార్కెట్ అనేది ఇక్కడ ఈ మధ్యలో క్వాంటిటీ అన్న తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. సో సింపుల్గా పెట్టుకోండి ప్లాన్. మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తే ఈ లెవెల్స్ అయితే రెసిస్టెన్స్ ఉన్నానో ఇది బ్రేక్ చేసింది కదా, ఇక్కడ నుంచి మార్కెట్లో డౌన్ సైడ్ బ్రేక్ చేసింది కదా, ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే మనం అప్ సైడ్ ప్లాన్ చేయండి అండ్ ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. సింపుల్. ఓకే, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ. సో నిఫ్టీ మనం చూసినట్టయితే కాల్ సైడ్ మన రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనం కాల్ సైడ్ ఓఏ చూసినట్టయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. 1,49,000 వచ్చేసి మనకి 22,600, 1,81,000 వచ్చేసి మనకి 23,000. సో ఇక్కడ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ వచ్చేసి 22,600 లెవెల్ అండ్ 22,700 లెవెల్. దానిపైన మనకి 23,000, 22,900 కూడా రెసిస్టెన్స్ లెక్క కనిపిస్తుంది. డౌన్ సైడ్లో మనకి సపోర్ట్ వచ్చేసి అండ్ ఇక్కడ 22,400 లెవెల్ దగ్గర 1,07,000 అండ్ 22,300 లెవెల్ దగ్గర మనకి 1,31,000. ఇవి మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో మనం డేటా చూసినట్టయితే నెగిటివ్గానే కనిపిస్తుంది. సో ఇక్కడ కాల్ సైడ్ హ్యూజ్ రైటింగ్ అనేది కనిపిస్తుంది నిఫ్టీలో. ఓకే, అండ్ అదేవిధంగా మనం గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం, దాని తర్వాత బిట్కాయిన్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. గ్లోబల్ మార్కెట్స్ చూస్తే యాజ్ ఆఫ్ నో గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ ఫ్లాట్ అండ్ US30 అండ్ US టెక్ 100 వచ్చేసి పాజిటివ్లో కనిపిస్తున్నాయి. మేబీ ముందే న్యూస్కి ముందే ఇక్కడ మనకి ప్రీ ఓపెనింగ్ మార్కెట్స్ పాజిటివ్గా అనిపిస్తుండొచ్చు. సో న్యూస్ ఏదైతే ఈవెంట్ ఉందో సో అది అయిపోయిన తర్వాత మార్కెట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేసి నేను షేర్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. అయితే యాజ్ ఆఫ్ అయితే US మార్కెట్స్ అనేది పాజిటివ్గా కనిపిస్తున్నాయి అండ్ డాక్స్ కూడా పాజిటివ్లో కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్లో కనిపిస్తుంది అండ్ హ్యాంగ్ నెగిటివ్లో కనిపిస్తుంది. 69 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్లో నెగిటివ్ ఉంది. సో యూరోపియన్ మార్కెట్స్ అండ్ US మార్కెట్స్లో పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది మనకి. అండ్ బిట్కాయిన్ చూసినట్టయితే బిట్కాయిన్ వచ్చేసి బిట్కాయిన్లో కూడా స్లైట్లీ రికవరీ కనిపిస్తుంది. సో నిన్న మనం మాట్లాడుకున్నాం ఈ పాయింట్లో ఉన్నప్పుడు బిట్కాయిన్ నిన్న 3.6% పాజిటివ్లో ఉండే, ఇదే లెవెల్స్ దగ్గర ఉండే దగ్గర అండ్ ఇప్పుడు ఏదైతే లెవెల్స్ డ్రా చేశానో 84,139 ఈ లెవెల్స్ నుంచి. సో ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్, ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ ప్రైస్ అనేది. సో చిన్న టైం ఫ్రేమ్లో చూడండి. సో మార్కెట్ ఈ పాయింట్ నుంచి కనుక రిజెక్ట్ చేసి అనుకోండి, సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావచ్చు అండ్ అలాంటి పాయింట్ ఇది. సో ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ పాయింట్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ ఉంది, అంటే మార్కెట్ ఇక్కడ నుంచి అప్పర్ సైడ్లో వెళ్ళింది వన్స్, ఒకసారి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళింది అండ్ అదే లెవెల్ని మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేసింది ఈ క్యాండిల్లో. సో ఇప్పుడు మార్కెట్ అనేది ఈ లెవెల్స్ పైన ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ లెవెల్స్ పైన మార్కెట్ కనుక వెళ్ళింది అనుకోండి, పాయింట్ పైనకి వెళ్తే అప్పుడు మార్కెట్ అనేది షార్ట్ కవరింగ్ మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది బిట్కాయిన్లో. సో ఇంపార్టెంట్ లెవెల్. సో మార్కెట్ ఈ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ మళ్ళీ ఈ క్యాండిల్ లోస్ని మార్కెట్ టెస్ట్ చేయొచ్చు, అంటే 80,000 లెవెల్ అండ్ 78,000ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది టార్గెట్ పాయింట్స్. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏరియా ఇది బిట్కాయిన్కి. సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తే మార్కెట్ అట్లీస్ట్ 84,000 ఆర్ 85,000 లెవెల్ పైన మార్కెట్ ఉందనుకోండి, సో కొద్దిగా మార్కెట్లో అప్ సైడ్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో బిట్కాయిన్ కనుక మీరు ట్రేడ్ చేయాలంటే కనుక delta.exchangeలో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయొచ్చు, ఆప్షన్స్లో ట్రేడ్ చేయొచ్చు. ఆప్షన్స్ అయితే మీకు ఎవ్రీడే ఆప్షన్స్ ఉంటాయి, ఎవ్రీడే ఎక్స్పైరీస్ ఉంటాయి. సో ఎవ్రీడే ఎక్స్పైరీస్ మీరు అక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్ లేకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్, ఇక్కడ మీరు మీమ్ కాయిన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. delta.exchangeలో ఏదైతే ట్రెండింగ్ మీమ్ కాయిన్స్ ఉంటాయో సో ఆ ట్రెండింగ్ మీమ్ కాయిన్స్ ఫాస్ట్గా లిస్ట్ అవుతాయి
సో ఫాస్ట్గా లిస్ట్ అయ్యి ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 100+ మీమ్ కాయిన్స్ ఉన్నాయి. సో మీమ్ కాయిన్స్లో వాలిటిలిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ ఎక్కువగా క్యాప్చర్ చేయడానికి కూడా ఉంటుంది. సో పెరిగితే కూడా మినిమం 10 to 15% పెరుగుతాయి, పడితే కూడా అలాగే పడతాయి. సో చూసి ట్రేడ్ చేయండి మీమ్ కాయిన్స్. సో ఇక్కడ మనకి మీమ్ కాయిన్స్లో మీరు ఏదైనా ఒక స్ట్రాటజీ ఉంటే కనుక నేను స్ట్రాటజీ కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీకెండ్లో, ఓకేనా. సో మీమ్ కాయిన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు delta.exchange India వెబ్సైట్ పైన. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.